చిరంజీవితో త్రివిక్రమ్ శిష్యుడు సినిమా ఓకే అయిందట. కథ మాత్రం మాటల మాంత్రికుడే రెడీ చేశాడంటున్నారు. మహేష్ బాబుకి విలన్ గా అపరిచితుడిని రాజమౌళి ఫిక్స్ చేశాడని ప్రచారం పెంచారు. ఇక పుష్ప కోసం త్యాగం చేస్తున్న అల్లు అర్జున్, 2 సినిమాలతో బిజీ అవుతున్న రామ్ చరణ్, ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా సరికొత్త ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీతో పాటు గాడ్ ఫాదర్ కొత్త స్కెడ్యూల్స్ తో బిజీ అవుతున్నాడు. అయితే షూటింగ్ గ్యాప్ లో త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చిరు. కథేమో త్రివిక్రమ్ శ్రీనివాసే అందించినట్టు, కథనం వెంకీ కుడుముల సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గతంలో జై చిరంజీవికు కథనాలు అందించిన త్రివిక్రమ్ తన శిష్యుడు కోసం అలాంటి ప్రయత్నమే మరోసారి చేశాడంటున్నారు. మహేష్ బాబు సర్కార్ వారి పాట షూటింగ్ ఫైనల్ స్టేజ్ కొచ్చింది. ఇంతలో రాజమౌళి మేకింగ్ లో ఈ సూపర్ స్టార్ చేసే సినిమాకు విలన్ గా స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. సర్కార్ వారి పాట ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి అండ్ టీమ్ కొత్త ప్రాజెక్టు ని రివీల్ చేస్తుందని గుసగుసలు పెరిగాయి. ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేట అన్న కాన్సెప్ట్ తో రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. అయితే అందులో విలన్ గా అపరిచితుడు విక్రమ్ కనిపిస్తాడట. ఆల్రెడీ టాక్స్ ఓకే అయ్యాయని కూడా ప్రచారం షురూ అయింది. కేవలం స్టోరీ లైన్ తో పాటు రాజమౌళి రాజముద్ర చూసే కథ మొత్తం వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విక్రమ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పాన్ ఇండియా మూవీ పుష్ప కోసం చిన్న త్యాగానికి సిద్ధమయ్యాడట. పుష్ప తెలుగు వర్షన్ కి మాత్రమే బన్నీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రొఫెషనల్ ఆర్టిస్టులకి డబ్బింగ్ బాధ్యతలు అప్పజెప్పేసిందట ఫిల్మ్ టీమ్. ఇప్పటికే 60% డబ్బింగ్ పనులు పూర్తయ్యాయట. రామ్ చరణ్ మొన్నే శంకర్ మేకింగ్ లో ఖైరాతో కలిసి సాంగ్ షూట్ ని పూర్తి చేశాడు. 40 కోట్లు ఖర్చు చేసి వేసిన భారీ సెట్ లో పాట తర్వాత కొన్ని సీన్లని తెరకెక్కించబోతుంది ఫిల్మ్ టీమ్. నెలంతా ఈ షూటింగ్ పూర్తి చేసి తర్వాత RRR ఆచార్య ప్రచారానికి టైం కేటాయించబోతున్నాడు చెర్రీ. శంకర్ మేకింగ్ లో చేసే సినిమా కొత్త స్కెడ్యూల్ మార్చిలో ఉంటుందట. అలాగే గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో సినిమా మొదలవుతుందట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా RRR తర్వాత కొత్త ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు. ప్రెజెంట్ ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ టూర్ కు వెళ్లిన తారక్ వెకేషన్ తర్వాత కొరటాల శివ మేకింగ్ లో మూవీ చేస్తాడట. అలానే RRR ప్రమోషన్ తో బిజీ అవుతాడట. అర్జున్ రెడ్డి మూవీతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగ తన 3వ సినిమా షూటింగ్ తో బిజీ అయ్యాడు. కబీర్ సింగ్ హిట్ తర్వాత రణబీర్ కపూర్ తో యానిమల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన సందీప్ 2022 డిసెంబర్ కల్లా ఆ సినిమాను పూర్తి చేస్తాడట. ప్రెజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కుతోంది.